హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మీనా ప్రసాద్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజైతే మాకు ఎంతో స్పెషల్ డే అనమాట. ఎందుకంటే మా క్యూటీ 7th బర్త్డే కాబట్టి తన బర్త్డే వస్తుందంటే అసలు ఎలా ఉంటుందంటే 1 మంత్ బిఫోర్, 1 మంత్ కాదు యాక్చువల్లీ 2 months నుంచి కూడా మమ్మీ ఇంకెన్ని డేస్ ఉన్నాయి అని డేస్ కౌంట్ చేసుకుంటారు. మా స్వీటీకి క్యూటీకి అలవాటు అనమాట. క్యాలెండర్లో వెళ్ళి డేట్ పెట్టుకుంటారు అనమాట. ఎవరిది ఎప్పుడు బర్త్డే వస్తుంది, ఏ డే వస్తుంది అని చెప్పేసి ఇంకా కౌంట్ చేసుకుంటూ తన బర్త్డే వచ్చే వరకు అలా వెయిట్ చేస్తుంటారనమాట. ఇంకా బర్త్డే ముందు రోజు అయితే చెప్పొద్దు, అది కావాలి ఇది కావాలని చెప్పేసి షాపింగ్ చాలా హడావిడి ఉంటుంది అనమాట. మా పిల్లల బర్త్డే వస్తుందంటే మాకు ఒక పండుగ లాగా ఫీల్ అయిపోతాం అనమాట. ఇంకా తను చూసారా ఎంత క్యూట్గా ప్రిన్సెస్ లాగా ఉంది కదా. ఎందుకంటే తనకి ప్రిన్సెస్ అంటే చాలా ఇష్టం. అందుకోసమని తను అలా రెడీ అయిపోతుంది అనమాట. మా క్యూటీ డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. చూసారా, జాయ్, డెబోరా మా క్యూటీ స్వీటీ ఫ్రెండ్స్ వాళ్ళైతే వచ్చేసారు ఫస్ట్ డే. ఇంకేంటంటే మేమైతే అక్కడ మా దగ్గరలో ఉన్న పిల్లలను మాత్రమే పిలుచుకున్నాము. ఇంకా తర్వాత వచ్చేసి మా అక్క కూడా వచ్చిందనమాట. ఎందుకంటే మా అక్క కూడా మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది కాబట్టి మా అక్క కూడా వచ్చేసింది. ఇంకా బర్త్డే అయితే స్టార్ట్ అయిపోయింది. తను అయితే మంచిగా కేక్ కటింగ్ కోసం వెయిట్ చేస్తుంది. ఇంకా మా స్వీట్ వచ్చేసి వాళ్ళ చెల్లెకి ఇవ్వడానికి అయితే సిల్క్ చాక్లెట్ తీసుకొచ్చిందనమాట. మేము ఆల్రెడీ తెచ్చాం బయట గిఫ్ట్స్ అని అంటే, లేదు నేను ఇవ్వాలి క్యూటీకి అని చెప్పేసి మళ్ళీ వాళ్ళ డాడీని తీసుకొని వెళ్ళి చాక్లెట్ అయితే తనకు ఫేవరెట్ చాక్లెట్ తీసుకొచ్చిందనమాట. ఇంకా మేమైతే కేక్ కట్ చేస్తున్నాము చూడండి. ఇంకా మా క్యూటీకి అయితే యూనికార్న్ అంటే ఎంత ఇష్టం అంటే చాలా ఇష్టం అనమాట. తన బర్త్డే బిఫోరే చెప్పింది యూనికార్న్ బొమ్మ, బాక్స్, బ్యాగ్, ఎవ్రీథింగ్ అట్లా కావాలని చెప్పింది అనమాట. మేమైతే షాపింగ్కి వెళ్ళి తనకి ఏం గిఫ్ట్ తెచ్చామో మీరైతే వెయిట్ చేసి చూడండి. ఆల్రెడీ షార్ట్లో చూసారని అనుకుంటున్నాను. చూడండి, వాళ్ళు వెయిట్ చేసి చూడండి. ఇంకా మేమైతే కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. పిక్స్ తీసుకున్న తర్వాత మా స్వీట్ అమ్మ వచ్చేసి చాక్లెట్ తెచ్చింది కదా వాళ్ళ చెల్లె కోసము, చాక్లెట్ కూడా ఇచ్చేసింది. మా క్యూటీ అయితే ఎగ్జైట్గా వెయిట్ చేస్తుంది ఏం గిఫ్ట్ తీసుకొచ్చాడు డాడీ అని చెప్పేసి. మేమైతే తనకు కనిపించకుండా పైన కబోర్డ్లో అయితే దాపెట్టేసినాం అనమాట. ముందు రోజు నైటే తీసుకొచ్చాము కానీ తనకు కనిపించకుండా దాపెట్టినాం అనమాట. రాత్రి చూపి అని అన్నది కానీ మేమైతే చూపించలేదు. ఇప్పుడు చూడండి వాళ్ళ డాడీ ఎలా తీసుకొస్తాడో, మెల్లిగా వెళ్ళి కబోర్డ్ ఓపెన్ చేసి అయితే బొమ్మలు తీసుకొస్తున్నాడు. చూడండి ఎలా చూస్తాడో. నేనైతే వీడియో తీస్తున్నా, తనకు తెలీదు కానీ తొక్కి చూస్తాడు ఏం చేస్తుంది అని చెప్పేసి. తనైతే గిఫ్ట్స్ అయితే తీసుకొస్తున్నాడు అనమాట. మేము మా క్యూటీకి ఏం గిఫ్ట్ ఇచ్చామంటే యూనికార్న్, అలాగే మా పిల్లలకి డాగ్ ఇవ్వమంటారనమాట. డాడీ మాకు సర్ప్రైజ్గా రియల్ డాగ్ ఇవ్వమని చెప్తారు. కాకపోతే మేమైతే డాగ్స్ వద్దు బెటర్, డాగ్స్ ఉన్నా ఇప్పుడు మనం చిన్న పిల్లల్ని ఎలా చూసామో డాగ్స్ని కూడా అంత కేరింగ్గా చూసుకోవాలి కాబట్టి వద్దు అని చెప్పేసి అయితే మేమైతే డాగ్స్ని తీసుకోలేదు. అందుకోసమని వీళ్ళకి ఎంతో ఇష్టమైన హస్కీ డాగ్ టాయ్ అయితే తీసుకొచ్చామన్నమాట. ఇలా సాఫ్ట్ టాయ్స్ తీసుకొచ్చాము. యూనికార్న్ పెద్దది తీసుకుందాం అనుకున్నాము, కాకపోతే పెద్దదైతే మాకు దొరకలేదు కాబట్టి చిన్నదైతే తీసుకున్నాము. తను ఎంత హ్యాపీ ఫీల్ అయిందంటే, తనకి యూనికార్న్ అంటే ఎంత ఇష్టం అని చెప్పాను కదా, అంత హ్యాపీ ఫీల్ అయింది. యాక్చువల్లీ హస్కీ మా స్వీటీ కోసం, యూనికార్న్ మా క్యూటీ కోసం తీసుకున్నాం అనమాట. ఎందుకంటే ఒక్కరికి ఒక్కటేస్తే ఇంకొకరు ఫీల్ అయిపోతారు కాబట్టి ఏది తీసుకున్నా ఇద్దరికి అలా తీసుకుంటాము. కాకపోతే ఇప్పుడు బర్త్డే గర్ల్ కాబట్టి 2 ఆమెనే పట్టుకుంది. ఇంకొకటి ఏమో బాక్స్, కలర్ పెన్సిల్స్, అవి యూనికార్న్కి సంబంధించినవి అవి తీసుకున్నాం అనమాట. ఇంకా మా క్యూట్ అయితే ఫుల్ ఖుష్ అయిపోయిందనమాట. ఇంకా మా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇలా అయిపోయినాయి. తర్వాత వచ్చేసి ఇంకా మా అత్తమ్మ మా మామయ్య కూడా పిల్లలకైతే అక్షింతలు వేసి కేక్ అయితే పెట్టేశారు. చూస్తున్నారు కదా, మా అత్తమ్మ ఫోటోలో పడుతున్నానా లేదా అని చూస్తుంది అనమాట. నేనైతే వస్తున్నావు నవ్వు అని చెప్తుంటే నవ్వుతుంది. మా స్వీటీకి అయితే ఇలా బొట్టు గంధం పెట్టాలని చాలా ఇష్టం అనమాట. నేను పెడతాను అంటే, లేదు మమ్మీ నేను పెడతాను అని చెప్పేసి తనైతే వాళ్ళ ఫ్రెండ్స్కి అయితే ఇలా బొట్టు గంధం అయితే పెట్టిందనమాట. ఇంకా తర్వాత వచ్చేసి పిల్లలందరూ వచ్చారు కదా, వాళ్ళు తెచ్చిన గిఫ్ట్స్ అయితే మా క్యూటీకి ఇచ్చేసారు. ఇచ్చిన తర్వాత నేనైతే కేక్ కట్ చేశాను, అందరికీ కేక్ అయితే ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత మళ్ళీ వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా నేను వంట కూడా ఏం స్టార్ట్ చేయలేదు. మొత్తం బర్త్డే అయిపోయిన తర్వాత అంటే కేక్ కట్ చేసేసిన తర్వాత వంట చేద్దామని చెప్పేసి అప్పటి వరకు వంట స్టార్ట్ చేయలేదు. మొత్తం అయిపోయిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు స్పెషల్ ఏం చేశానంటే
చికెన్ మసాలా కర్రీ అలాగే బగారా రైస్ అయితే ప్రిపేర్ చేశాను అనమాట. ఎంత టేస్టీగా వచ్చిందంటే చాలా టేస్టీగా వచ్చింది. మా అక్క కూడా అనింది అనమాట, చాలా బాగుంది, ఉప్పు కారం అన్నీ మంచిగా సెట్ అయిపోయినాయి అని చెప్పేసి. ఇంకా మా క్యూటీకి చికెన్ ఫేవరెట్ కాబట్టి మమ్మీ సూపర్, మా స్మెల్ చూస్తేనే తినాలనిపిస్తుంది అని చెప్పింది అనమాట. అంత బాగా వచ్చింది. ఇంకా మా పిల్లలకైతే అంటే మా అక్క పిల్లలకి వీడియోలో కనిపించాలంటే ఎంత సిగ్గు అంటే అసలు ముఖాలు కిందికి ఇస్తారు. ఇంకా ఈరోజు ఇంకొక స్పెషల్ ఏంటంటే మా జ్యోతి అయితే ఝాన్సీలో ఉంటుందని చెప్పాను కదా, మా 4th సిస్టర్. తను వచ్చేసి స్పెషల్గా మా క్యూటీ కోసం అయితే స్విగ్గీ ఇన్స్టామార్ట్ నుంచి అయితే మంచిగా చాక్లెట్స్ అలాగే మౌంటైన్ డ్యూ అయితే బుక్ చేసి పంపించింది అనమాట. మా క్యూటీ అయితే ఫుల్ ఖుషి అయిపోయింది.